పోరాటానికి దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నాం. To wage a good warfare. మంచి పోరాటమును పోరాడి మనం విజయం పొందవలసిన వారమైనాం. And the Bible says, endure hardness as a good soldier of Jesus Christ. మంచి సైనికుని వలె పోరాటానికి శ్రమ అనుభవించమని దేవుని వాక్యం జ్ఞాపకం You are చేస్తున్నారు. a soldier of Christ. మనము దేవుని సైనికులమైనాం. Yes, we are sons. అవునండి, మనం కుమారులమే, We are also servants. మనము సేవకులము కూడా. But when we engage in this war against the world, we are the soldiers of Christ. ఎప్పుడైతే లోకమనే శత్రువుతో మనం పోరాడుతున్నామో ఈ లోకంలో మనం దేవుని సైనికులముగా జీవిస్తున్నాం. That's why it's important for us to isolate the mentality of the world. కనుక ఈ లోకపు ఆలోచన విధానం అంతటి నుండి నిన్ను నీవు ప్రత్యేకపరచుకొనవలసిన వాడవై ఉన్నావు. You must recognize the mentality of the world. ఈ లోకం యొక్క ఆలోచన విధానము పద్ధతి ఏమైనదో నీవు గ్రహించిన వాడవుగా ఉండాలి. So that you can wage an informed war against the world. అలా నువ్వు గ్రహించగలిగితేనే